హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ లో ముఖ్యమైనటువంటి ట్రేడ్ ఫస్ట్ 15 మినిట్లోనే మనకి ట్రిగ్గర్ అవడం గమనించవచ్చండి. ప్రీవియస్ గా మనం నిన్న మాట్లాడుకున్నటువంటి ట్రెండ్ లైన్ ఇది. దీంట్లో నిన్ననే మనకి 3 టచెస్ వచ్చాయి, అది బ్రేక్ అయింది. క్లోజ్ అయ్యేటప్పటికి మాత్రం మళ్ళీ పైన క్లోజ్ అయింది అని మాట్లాడుకున్నాం. ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఫస్ట్ 5 మినిట్లో మనకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చి తర్వాత అది కంటిన్యూస్ గా కిందకి వచ్చిందండి. అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి నెక్స్ట్ క్యాండిల్ వచ్చినటువంటిది ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ ప్లేస్కి వచ్చి మళ్ళీ నిన్నటి మోషన్ ఏదైతే ఉందో, నిన్న వచ్చినటువంటి ఆ మూమెంట్ ఏదైతే దాన్ని కంటిన్యూ చేస్తుంది. దానికి తోడు ఇక్కడ మనం ఈ ప్రైస్ యాక్షన్ క్లియర్గా బుల్లిష్నెస్ అనేది గమనించవచ్చు. ఇక్కడ అవునా కదా, ఇక్కడ మనకి ఎప్పుడైతే చాలా క్లియర్ కట్గా ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ వచ్చిందో అక్కడ మనకి ఆ తర్వాత హై బ్రేక్ ఒక క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఓకే, ఇంకా మార్కెట్ అనేది బుల్లిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిందని కాన్ఫిడెన్స్ ని బేస్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ట్రేడ్ తీసుకోవచ్చు మనం, లేదా ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇది ఈ ట్రెండ్ లైన్ కంటే కింద క్లోజ్ అయితే అని పెట్టుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ యొక్క లోన్ ఎస్ఎల్ గా పెట్టుకుంటాం. తర్వాత అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత జస్ట్ మనం ఒక క్యాండిల్ స్టిక్ ని బేస్ చేసుకొని కాకుండా నిన్న మనం లెవెల్ చెప్పుకున్నాం అండి, 23,800 నుంచి 23,900 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అని చెప్పేసి, ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఆ ఏరియాలో ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీ అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ రెసిస్టెన్స్ ఏరియాలో చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అండి. ప్యూర్ క్యాండిల్ స్టిక్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి అని నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను. బట్ దానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది యాడ్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా, ఆ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మనకి ఈ ప్యాటర్న్ అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ దట్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చివర్లో మనకి ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మనకి ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది వచ్చింది. కాబట్టి ఇది కొంత బ్యారిష్నెస్ అయినా సజెస్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి తీసుకున్నట్లయితే 1:1.5 కంటే ఎక్కువ రిటర్న్ అయితే ఈ రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఇచ్చింది. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో మనకి ప్రైస్ యాక్షన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది ఎందుకు అక్కడ ముఖ్యంగా మనకు కన్ఫ్యూజింగ్ అనిపించడానికి కారణం ఏంటంటే, మీకు నిన్న మనం లెవెల్స్ మాట్లాడినప్పుడు చెప్పానండి, ఈ ఏరియా అనేది డేంజర్ జోన్ అని మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మీకు క్లియర్గా వచ్చేసింది. బట్ ఈ రోజు ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ పెద్దగా కనిపించడం, ఒకే ఏరియాలో కన్సాలిడేషన్ అవ్వడం అలా కనిపించింది. ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్. దానికి కారణం ఏంటి అన్నట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. నెక్స్ట్ 24,000 అనేది అప్కమింగ్ ఏరియా. కాబట్టి ఏంటంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్న వాళ్ళు, ఈ మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొంత ప్రాఫిట్ అయినా మనం బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అందువల్ల మనకి కొంత ఈ రోజు ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, అంత మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ 24,000 లెవెల్ దగ్గర మనకి ఆ ఏరియాలో కొంత రైట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీకు ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఈ ఏరియాలో కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఒక కైండ్ ఆఫ్ ఛానల్ అనేది వచ్చింది. ఆ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 1 minute టైం ఫ్రేమ్ లో ఒక చిన్న ఎంట్రీలా ఇచ్చింది. ఇది ఒకటి మనం 1 minute టైం ఫ్రేమ్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. తర్వాత మీకు ఈ ఛానల్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక్కడ కూడా మీరు చూడండి 50% కంటే పైకి వెళ్ళింది. కాబట్టి దీన్ని కూడా మనం టచ్ గా కన్సిడర్ చేస్తాం. కిందన 3 టచెస్, పైన 3 టచెస్ వచ్చాయి. సో ఆ బ్రేక్ అయిన తర్వాత ఒక మూవ్ వచ్చింది. బట్ ఆల్మోస్ట్ 3:20 అయిపోయింది. జనరల్ గా 3 o'clock తర్వాత కానీ 3:15 తర్వాత కానీ ట్రేడ్స్ అయితే సజెస్ట్ చేయను, నేను తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేటటువంటి మూవ్స్ అనేవి ర్యాండమ్ గా ఉంటూ ఉంటాయి కొంచెం. కాబట్టి ఆ టైంలో ట్రేడ్స్ విడిచిపెట్టేయడం బెటర్. మరి 1 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ట్రేడ్స్ చూసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్ లో మీకు ఆఫ్టర్ 11:45, 11:50 తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా నేను నమ్మేది ఇదేనండి, 3 టచెస్ వచ్చేటటువంటి ప్యాటర్న్స్ బోత్ సైడ్స్ క్లోజ్డ్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ వల్ల మనకి మూవ్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి ఒక 30 points మూవ్ వచ్చింది. తర్వాత కన్సాలిడేట్ ఒక చిన్న అప్ మూవ్ అనేది ఒక షార్ప్ మూవ్ వచ్చింది. ఓకే, 30 points ఈజ్ వెరీ గుడ్ మూవ్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. అంతకంటే ముందు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లా ఉంటుంది. అది కూడా చిన్న మూవ్ అయితే కిందకి ఇచ్చింది. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ అగైన్ 4 టచెస్ వచ్చే ట్రెండ్ లైన్, ఇది బ్రేక్ అయింది. ఇది ఒక షార్ప్ మూవ్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి 2 టచెస్ ప్లస్ దాన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ కన్సాలిడేషన్,
మొత్తం 3 టచెస్ కింద తీసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మూవ్ రాలేదు, ఇక్కడ ఎలా అయితే ఇలా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది అదే విధంగా కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, అలా రీట్రేస్మెంట్ అయితే అవుతూ వచ్చింది. మీకు అదే పెర్ఫెక్ట్ ప్యాటర్న్ అయితే మూవ్ కూడా అలానే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలా మనకి ఎక్కువ కన్సాలిడేషన్లో వెళ్తూ వచ్చింది కాబట్టి రిజల్ట్ కూడా అంత షార్ప్గా ఎక్స్పెక్ట్ చేయలేం. సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది ఒక మంచి ట్రేడ్. అన్నిటికంటే కూడా 5 మినిట్ టైం ఫ్రేమ్ ఇది వచ్చినటువంటి కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్ అనేది చాలా మంచిది. ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మనం ప్రీవియస్గా ఏవైతే మాట్లాడుకున్నామో అంటే నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ కంటిన్యూ చేద్దాం. ఇక నిన్న నేను 23,500 చెప్పాను కానీ ఎవరైనా మిస్ అవుతారని చెప్పి అదొకటి కూడా క్లియర్గా ఈ రోజు యాడ్ చేసుకోండి. ఓకే, వీటితో పాటు మనం డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా నుంచి మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా ఒక రెసిస్టెన్స్ లా మీకు యాక్ట్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్వింగ్, ఈ 2 స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హైస్ ని కనెక్ట్ చేసుకొని డ్రా చేసుకోండి, అది మీకు క్లారిటీ ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నానండి. ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్. నెక్స్ట్ ఎవరన్నా ప్రైస్ యాక్షన్ని పూర్తిగా మాస్టరీ తెచ్చుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మన మాస్టర్ ట్రేడర్ కోర్స్లో చాప్టర్ 1 అనేది 100% ఫ్రీ అండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.